నమస్కారం, ఎన్పీబీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. తెలంగాణలో క్షీణించిన శాంతి భద్రతలు, హైకోర్టు న్యాయవాదిపై హత్యా ప్రయత్నంపై కౌశిక్ రెడ్డి ఫైర్. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు రావాలి. కలెక్టర్ల సదస్సులో బాబ్ మార్క్ పాలన. నాడు బంగారం కొన్నారు, నేడు బంగారం అమ్ముకుంటున్నారు. సోషల్ మీడియాలో కేసీఆర్ వర్సెస్ రేవంత్ సర్కార్. చౌటుప్పల్ ఐకేపీ కేంద్రాల్లో అధికారుల మెరుపు తనిఖీలు, ధాన్యం కొనుగోళ్లపై క్షేత్రస్థాయి సమీక్ష. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. అలుగునూరు చౌరస్తాలో ఒక హైకోర్టు న్యాయవాదిపై జరిగిన హత్యా ప్రయత్నం ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. బాధితులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే నిందితులను కాపాడేలా వ్యవహరిస్తున్నారని ఆయన సంచలన ఆరోపణ చేశారు. అలుగునూరు చౌరస్తాలో చోటు చేసుకున్న ఈ ఘటనపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఉత్తరప్రదేశ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ కలిగిన ఫార్చునర్ కారులో వచ్చిన కొందరు దుండగులు మారణాయుధాలతో ఒక హైకోర్టు న్యాయవాదిపై హత్యా ప్రయత్నం చేశారని కౌశిక్ రెడ్డి తెలిపారు. పట్టపగలే ఆయుధాలతో బెదిరించడం రాష్ట్రంలో గోండాగిరికి పరాకాష్ట అని ఆయన ధ్వజమెత్తారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన న్యాయవాదిని పోలీసులు రివర్స్ లో బెదిరించడం విస్మయానికి గురిచేస్తోందని ఆయన ఆరోపించారు. ఆయుధాలు అనే పదాన్ని వాడకుండా ఫిర్యాదు ఇవ్వాలని పోలీసులు ఒత్తిడి చేశారని, లేని పక్షంలో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పోలీసుల వేధింపులు తాళలేక సదరు న్యాయవాది నేరుగా హైకోర్టును ఆశ్రయించారని కౌశిక్ రెడ్డి వెల్లడించారు. తనను ఆయుధాలతో బెదిరించారని చెబితే పోలీసులు తనపై ఒత్తిడి తెస్తున్నారని బాధితులు కోర్టుకు విన్నవించినట్టు తెలిపారు. రాష్ట్రంలో అసలు చట్టం, న్యాయం ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఒక హైకోర్టు న్యాయవాదికి రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని నిలదీశారు. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా కారితప్పిందని విమర్శించారు. న్యాయవాదిపై జరిగిన దాడి మరియు పోలీసుల వ్యవహార శైలిపై ఇప్పుడు న్యాయవాద వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ ఘటనపై ప్రభుత్వం మరియు ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. ప్రజలకి ఇలా మేము కూడా అనొచ్చు కదా, బండి సంజయ్ గారు ఇలా తంబాకు తినుకుంటూ దాంట్లో డ్రగ్స్ మిక్స్ చేసుకుని తంబాకు తింటేనే మీకు ఎంటికలని ఊసిపోయిన సైడ్ ఎఫెక్ట్ కి గుండు అందుకే అయినరని నేను కూడా అనుకుంటున్నాను. మరి మీకు కూడా డ్రగ్స్ టెస్ట్ చేయాలి. ఇలా అలుగునూరు చౌరస్తాలో ఈ ఫార్చునర్ వెహికల్ యూపీ బండి యూపీ 16 BC 2900 ఈ ఫార్చునర్ ఒక ప్రముఖ న్యాయవాది హైకోర్టులో పనిచేసే న్యాయవాది ఖాళీద్ అనే న్యాయవాదిని 5వ తారీఖున సాయంత్రము 6 నుంచి 7 గంటల మధ్యలో అలుగునూరు చౌరస్తాలో 4 దుండగులు యూపీ బండిలో వచ్చి వెపన్ను పెట్టి ఆ న్యాయవాదిని హత్య చేసే ప్రయత్నం చేసిండ్రు. అలుగునూరు చౌరస్తాలో ఏమి నడుస్తుంది, ఏంది ఇది అసలు? ఇది 5th రోజు. ఇగోండి, ఈ బండి నంబర్ కూడా ఇచ్చినాము. ఈ బండి నంబర్లో మీకు చెప్పిన ఈ బండి నంబర్ యూపీది అనేది ఇది పోలీస్ యాప్లోనే. ఆ రోజు ఈ హైకోర్టు న్యాయవాది ఖాళీద్ అనే హైకోర్టు న్యాయవాది ఈయన పోయి పిటిషన్ ఇస్తే ఈ బండి నంబర్ డీటెయిల్స్ తీసుకొని తీస్తే యూపీకి సంబంధించిన బండి ఎటు పోతుంది లా అండ్ ఆర్డర్ అని మేము అడుగుతా ఉన్నాము. ఇగోండి, ఇదే రిసీవ్డ్ కాపీ, ఇదే ఆ రోజు పోలీస్ స్టేషన్లో ఇచ్చిన రిసీవ్డ్ కాపీ. అసలు లా అండ్ ఆర్డర్ కరీంనగర్ జిల్లాలో ఉందా లేదా అని నేను అడుగుతా ఉన్నాను. దీంతో పాటు ఆ పిటిషనర్ హైకోర్టు న్యాయవాది ఇక్కడ ఆయన పని చేసుకొని ఏదో పనికి వచ్చిండు, కోర్టులో వాదన చేసుకొని పోతున్న సందర్భంలో అలుగునూరు చౌరస్తా దగ్గర వెపన్స్ పెట్టి బెదిరిస్తే తను పిటిషన్లో వెపన్స్ తోని బెదిరించిర్రు అని పిటిషన్ ఇస్తే ఇదే పోలీసు వాళ్ళు ఆ హైకోర్టు న్యాయవాది మీద ప్రెషర్ పెట్టి, ఇదే పోలీసు వాళ్ళందరూ అది సిపి కావచ్చు, అక్కడ స్థానికంగా ఉన్న పోలీసు వాళ్ళు ప్రెషర్ పెట్టి మీరు వెపన్స్ అనే వర్డ్ అనేది మీరు దయచేసి రాష్ట్ర అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 7వ జిల్లా కలెక్టర్ల సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వ ప్రాధాన్యతలు, క్షేత్రస్థాయిలో పథకాల అమలు మరియు పాలనాపరమైన సంస్కరణలపై సీఎం ఈ సమావేశంలో అధికారులకు కీలక దిశానిర్దేశం చేశారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాల వారీగా పురోగతిని సమీక్షించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఈ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వివిధ శాఖల సెక్రటరీలు మరియు హెచ్ఓడీలు పాల్గొన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, పెండింగ్లో ఉన్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు మరియు పాలనలో సాంకేతికత వినియోగంపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. ప్రజలకు ప్రభుత్వ సేవలు వేగంగా అందాలని, జిల్లాల వారీగా అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకుని కలెక్టర్లు పనిచేయాలని సీఎం సూచించారు. ముఖ్యంగా వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు రావాలని స్పష్టం చేశారు. కలెక్టరేట్లలో పెండింగ్లో ఉన్న ఫైళ్లను త్వరితగతిన పరిష్కరించాలని, సామాన్య ప్రజలు తమ సమస్యల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కలెక్టర్ల కాన్ఫరెన్స్ తో రాష్ట్ర పాలనా యంత్రాంగంలో మరింత వేగం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. సాయంత్రం వరకు కొనసాగే ఈ సమావేశం అనంతరం మరిన్ని కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. తెలంగాణలో వరి సాగు మరియు ధాన్యం కొనుగోలు వ్యవహారం ఇప్పుడు రాజకీయ రణక్షేత్రంగా మారింది. గత ప్రభుత్వానికి ప్రస్తుత పాలనకు మధ్య వ్యత్యాసాన్ని ఎత్తి చూపుతూ విపక్షాలు సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. కేసీఆర్ హయాంలో రైతులు వరి పండించి బంగారం కొనుక్కునే స్థితిలో ఉండేవారని, కానీ నేడు పరిస్థితి తలకిందులైందంటూ సాగుతున్న ప్రచారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాష్ట్రాల్లోని రైతు క్షేత్రాల్లో నెలకొన్న పరిస్థితులపై విపక్ష నేతలు మరియు రైతులు తమ గళాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. కేసీఆర్ హయాంలో రైతు బంధు, సకాలంలో సాగునీరు మరియు మద్దతు ధరతో కూడిన కొనుగోలుతో రైతులు ఎంతో ఆర్థికంగా పురోగమించారని, వరి పండించి బంగారం కొనే స్థాయికి ఎదిగారని విమర్శకులు గుర్తు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పెట్టుబడుల కోసం ఇంట్లోని బంగారాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. సాగు పెట్టుబడి సాయం అందకపోవడం, మార్కెట్లలో కొనుగోళ్ల జాప్యంపై అన్నదాతల్లో అసహనం పెరుగుతోంది. రాబందుల పాలన పోవాలి, రైతు బంధు, కేసీఆర్ రాజ్యం రావాలి అంటూ క్షేత్రస్థాయిలో నినాదాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందంటూ బీఆర్ఎస్ శ్రేణులు విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులకు పెండింగ్లో ఉన్న బోనస్ మరియు పెట్టుబడి సాయాన్ని తక్షణమే అందజేయాలని రైతాంగం డిమాండ్ చేస్తోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడుతున్న ఇబ్బందులు ఒకవైపు, రాజకీయ విమర్శలు మరోవైపు తెలంగాణ రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. ప్రభుత్వం ఈ ఆరోపణలను ఎలా తిప్పుకొడుతుందో చూడాలి. రైతు బంధు దేవత పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష పిండ సబర్ పిండ శేషం పిండ సబర్ పిండ శేషం ప్రతిష్టతు తిలోదకముపతిష్టతు పిండ సబర్ తిలోదక సుగంధ ఆయనైతే ప్రాణినాగంధే సతమాగ్రే సర్వదేవానాం తుప్పయామి ఇష్టకామ్యార్థ ఫల సిద్ధ్యర్థం యథాశక్తి పిండ ప్రదాన సమయే జాగ్రత్తగా రాబందు రేవంత్ రాజ్యం పోవాలి, రాబందు రేవంత్ పోవాలి, రాబందు రేవంత్ పోవాలి, పోవాలి పోవాలి గోవింద 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 పోవాలి పోవాలి రావాలి రావాలి. నిన్న మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి రైతు సంగ్రామ సభ ఒకవైపు, కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి రైతు సభ ఇంకోవైపు. అది చూసిన తర్వాత రైతులందరూ రాబందు రేవంత్ రాజ్యం పోవాలి, రైతు బంధు కేసీఆర్ రాజ్యం రావాలన్నట్టుగా నిన్న సభ మొత్తంగా అందరు కళ్ళ గట్టినట్టుగా కనిపించిన సంగతి గుర్తు చేసుకుంటూ, కేసీఆర్ గారి హయాంలో రైతులు ఒడ్లు పండించి బంగారం కొనే పరిస్థితులుంటే ఈరోజు అదే బంగారం అమ్మి నేడు పొలం చేసే పరిస్థితులు. ఇంత చేసినా కానీ ఒకవైపు పంట పెట్టుబడి అందక, నీళ్లు దొరక్క, కరెంటు లేక, యూరియా దొరక్క, పండించినటువంటి ధాన్యాన్ని కనీసం ప్రభుత్వం సరిగ్గా కొనకపోతే అదే రైతుకి ఈరోజు ఉరైన పరిస్థితి. రైతులు ఆత్మహత్యలు బంద్ చేయాలి, కాళ్ళు పట్టుకున్నాడు మానేయాలి, కాలర్ పట్టుకోవాలి. మా కేసీఆర్ గారి హయాంలో ఇచ్చినటువంటి రైతు బంధు కానీ కొన్నటువంటి ఒడ్ల లెక్కనే మళ్లీ కొనాలని చెప్పేసి ఎదిరించాలి. రేవంత్ రెడ్డి చేసినటువంటి వరంగల్లోని రైతుల డిక్లరేషన్ కి
ఈరోజే పిండం పెట్టడం జరిగింది. నిన్నటితోటి 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది ఏదైతే ఈ వరంగల్ రైతు డిక్లరేషన్ ఉందో దానికి ఈరోజు నాగార్జున యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ పరిధిలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను అధికారులు మరియు ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ధాన్యం సేకరణలో జరుగుతున్న జాప్యంపై అధికారుల బృందం ఆరా తీసింది. వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ధాన్యం తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. చౌటప్పల్ మండలంలోని ప్రధాన ధాన్యం కొనుగోలు కేంద్రాలను నేడు ఉన్నతాధికారులు సందర్శించారు. కేంద్రాల్లో ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించడంతో పాటు తూకంలో ఎలాంటి అక్రమాలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, అన్నదాతలు ఆందోళన చెందొద్దని భరోసా ఇచ్చారు. కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన త్రాగునీరు, నీడ సౌకర్యం మరియు ధాన్యం కప్పి ఉంచేందుకు అవసరమైన టార్పాలిన్ల లభ్యతపై ఆరా తీశారు. వారం రోజులుగా కేంద్రాల్లో ధాన్యం నిలవ ఉన్న కాంటాలు మొదలు పెట్టడం లేదని పలువురు రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మిల్లర్ల కొర్రీలు, గోనె సంచుల కొరత లేకుండా చూడాలని వేడుకున్నారు. ధాన్యం రవాణాలో జాప్యం జరగకుండా చూడాలని, లారీల సంఖ్యను పెంచి ఎప్పటికప్పుడు ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలిగించినా సహించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. మరి ఈ సందర్శనతో అయినా కొనుగోలు ప్రక్రియ వేగవంతం అవుతుందో లేదో చూడాలి. పట్టినాక కూడా బీక్ గ్రేడ్ అంటే 700 రూపాయలు పోతుంది, ఎకరాకు 600-700 పోతుంది బీక్ గ్రేడ్ వేస్తే. సో పట్టినాక బీక్ గ్రేడ్ వేస్తుంది ఒకటి, రోజుకు 2 లారీల కంటే ఎక్కువ పోతుంది. మీటింగ్ అయ్యి రైతుల మీటింగ్ అని చెప్పారు. రైతుల మీటింగ్ కాలేదు, వాళ్ళ వేరే మీటింగ్ చెప్తారు. వేరే మీటింగ్ చెప్తే మేము కొట్లాడి రైతుల మీటింగ్ అంటే రైతుల మీటింగ్ ఏదో చెప్తారు. మీరు మార్చర్ తీసి ఇప్పుడు ఎంటర్ ఫస్ట్ సారి తీసిర్రు. ఇప్పుడు దాకా జోకలు అప్పుడు ఫస్ట్ ఒక రోజు ముందు తీసి తెల్లారో జోకేది. ఇప్పుడు ఎందుకు జోపుతారు? 2 రోజులు పెడితే జోక్తామన్నారు. జోక్తామని నిన్న పొద్దు కదా అనుకున్నాక పొద్దుకంగా మిల్లు కాడికి పోయి వచ్చాడు సారు. పోయి వచ్చినాక ఏమన్నాడు, 41 కిలో జోక్తాడు, 41.5 జోక్తాడు. 41.5 జోక్తా అంటే అట్టేట జోక్తారు. మీరు మిల్లు కాడ కొట్లాడు, మేము రోడ్ ఎక్కుతాం, గేటుకు తాళం వేస్తాం, రోడ్డు మీద మేము కొట్లాడతాం, పైనుంచి దిగొస్తారని మేము అన్నాం. తట్టుకోలేని పొజిషన్ ఉంది. రెండోది అధికారులు స్పందించే పరిస్థితి లేదు, ప్రభుత్వం కూడా స్పందించేటువంటి అక్కడ కూడా కనిపిస్తుంది. స్థానిక ఎమ్మెల్యే కూడా ఎక్కడ కూడా ఆయన ప్రయత్నం కూడా నిర్వీర్యం, ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఒక వాన పడితే సార్ ఇక్కడ లోతట్టు ప్రాంతం సార్, ఇక్కడ వర్షం పడితే కూడా అది ఆ షెడ్ల మీద ఉన్న వాటర్ అంతా కిందికి వస్తుంది, మొత్తం కొట్టుకుపోతుంది. ఇప్పుడు ఒక్కొక్క రైస్ మిల్ కాడ సార్ 30 నుంచి 40 బండ్లు స్టాక్ ఆడ ఉన్నాయి సార్. ప్రతి రైస్ మిల్ కాడ దించుకొని ఆడ తరిగి వస్తే రైతులే రెస్పాన్సిబిలిటీ. సార్ ఇది ఒకటి చెయ్యి, ఆన్లైన్ సూర్య ఎప్పుడు చేయాలి. వసతి నీ దగ్గరికి వచ్చిపోతావు. అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల వడ్ల కుప్పల మీదనే రైతుల గుండెలాగిపోతా ఉన్నాయి. రైతుల గుండెలాగుతున్నా కానీ రేవంత్ రెడ్డి గుండె మాత్రం కరగడం లేదు. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో వడ్ల కొనుగోలు విషయంలో ఏ రోజు కూడా ఈ రకమైన ఇబ్బందులు లేవు. రేవంత్ పాలనలో రైతులకు అన్ని విషయాల్లో ఇబ్బందులే ఉన్నాయి. యూరియా విషయంలో ఇబ్బందులే, రైతు బంధు విషయంలో ఇబ్బందులే, సాగు నీరు ఇవ్వడంలో ఇబ్బందులే, కరెంటు సరఫరాలో ఇబ్బందులే, చివరికి పండిన పంట అమ్మడంలో కూడా రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి నిన్న ప్రెస్ మీట్ పెట్టి చాలా మంచిగా వడ్లు కొంటున్నాం, అసలు ఎవరికి ఇబ్బందే లేదు, అసలు మేము కొన్నంత మంచిగా వడ్లు ఎవరు కొంటనే లేరు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి, నేను ఎక్కడి నుంచో మాట్లాడతలేను, హైదరాబాద్ లో ఏసీ రూమ్ లో కూర్చొని నీ లెక్క మాట్లాడతలేను. నీ జిల్లాలో చౌటుప్పల్ మార్కెట్ లో రైతుల మధ్య రైతులను పక్కన పెట్టుకొని మాట్లాడుతున్నా. ఇగో ఈ అమ్మ ధనమ్మ, ఈ చెల్లె నిర్మల, ధనమ్మ మార్కెట్ కు వడ్లు తెచ్చి 20 రోజులైంది.
నిర్మల గారు మార్కెట్ కు వడ్లు తెచ్చి దాదాపు 24 రోజులు అయితా ఉంది. 24 రోజులైనా వడ్లు కొనే దిక్కు లేదు. 30 తారీఖు నాడు మాయిశ్చర్ చూసిండ్రు, ఇవాళకి కూడా కాంటా అయితలేదు. మాయిశ్చర్ పాస్ అయినాక కూడా 8 రోజులైనా కాంటా పెట్టే దిక్కు లేదు. అంటే రైతులు 20 రోజుల నుంచి 30 రోజులు మార్కెట్లో పడిగాపులు కాస్తా ఉన్నారు. 44 డిగ్రీల ఎండకు మాడిపోతా ఉన్నారు. కరీంనగర్ రాజకీయాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ మరియు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య సాగుతున్న డ్రగ్స్ సవాళ్లు చివరికి భౌతిక దాడులకు దారితీశాయి. కరీంనగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై బండి సంజయ్ అనుచరులు విరుచుకుపడ్డారు. కార్యాలయంలోని అద్దాలను, కార్లను ధ్వంసం చేస్తూ బీభత్సం సృష్టించారు. ఈ పరిణామంతో కరీంనగర్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సవాళ్లు, ప్రతి సవాళ్లతో మొదలైన వివాదం చివరికి హింసాత్మక రూపం దాల్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటున్నారని, దమ్ముంటే టెస్టుకు రావాలని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి కేంద్ర బిందువయ్యాయి. దీనికి కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బండి సంజయ్ తంబాకులో డ్రగ్స్ తీసుకుంటున్నారని, ఆయన కూడా టెస్టుకు రావాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కౌశిక్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలతో ఆగ్రహించిన బండి సంజయ్ అనుచరులు పెద్ద ఎత్తున కరీంనగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఉన్నారని సమాచారంతో లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆగ్రహంతో ఊగిపోయిన నిరసనకారులు కార్యాలయంపై రాళ్లతో దాడి చేశారు. అక్కడ పార్క్ చేసి ఉన్న కారు అద్దాలను పగలగొట్టడంతో పాటు ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. క్యాంపు కార్యాలయంలో తీవ్ర విధ్వంసం సృష్టించారు. దాడి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. ప్రస్తుతం క్యాంపు కార్యాలయం వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్య నేతల మధ్య ఉన్న వ్యక్తిగత విమర్శలు చివరికి ఇలా కార్యాలయాలపై దాడుల వరకు వెళ్లడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రాయలసీమ ముఖ చిత్రాన్ని మార్చేందుకు ప్రభుత్వం పారిశ్రామిక విప్లవానికి నాంది పలుకుతోంది. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ వేదికగా జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వెనుకబడిన రాయలసీమను పెట్టుబడులకు స్వర్గధామిగా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. రాయలసీమ అభివృద్ధిపై ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలను శ్రీనివాసరెడ్డి వివరించారు. గత 5 ఏళ్లలో రాయలసీమలో పారిశ్రామిక ప్రగతి కుంటుపడిందని, నేడు మళ్లీ పెట్టుబడిదారులు సీమ వైపు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కియా లాంటి సంస్థల రాకతో ఇప్పటికే ఉపాధి పెరిగిందని, భవిష్యత్తులో మరిన్ని బహుళజాతి కంపెనీలను ఈ ప్రాంతానికి తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. సీమ అభివృద్ధి కేవలం పరిశ్రమలకే పరిమితం కాకుండా సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా వ్యవసాయ రంగాన్ని కూడా బలోపేతం చేస్తామన్నారు. హంద్రినీవా వంటి కీలక ప్రాజెక్టుల పురోగతిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పార్టీ యంత్రాంగం పనిచేస్తోందని, జోనల్ స్థాయిలో సమన్వయం చేసుకుంటూ రాయలసీమలోని అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాయలసీమ యువతకు స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించేలా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయబోతున్నామని శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర యువతకు భవిష్యత్తు బాటలు వేస్తూ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం
రాష్ట్రానికి అనేక రకాలుగా పరిశ్రమలు తీసుకొస్తూ అభివృద్ధి వికేంద్రీకరణ అనే అజెండాతో అన్ని ప్రాంతాల్లో కూడా పెట్టుబడులు తీసుకొచ్చి పారిశ్రామికంగా రాష్ట్రం ముందుకు పోవాలని చెప్పి కృషి చేస్తున్న తీరు మీ ద్వారా ప్రజలకు వివరించాలని చెప్పే ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశాం. ఒకవైపు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం, సంక్షేమాన్ని అమలు చేస్తున్నాం. ఈ దేశంలో ఏ రాష్ట్రము కూడా అమలు చేయనటువంటి సంఖ్యకి తెలియజేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఆ ప్రాంతంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే ఎకరా 3 లక్షలు 4 లక్షలు 5,000 ఉండేది గతంలో. ఈరోజు రాయలసీమ ప్రాంతంలో ఎక్కడికి పోయినా ఉద్యాన పంటలు కావచ్చు, పారిశ్రామిక ప్రాంతాల్లో ఉన్న భూములు కావచ్చు, 50 లక్షల పైచిలుకు ధర పలుకుతూ ఉందంటే అక్కడున్న రైతులందరూ కూడా వాళ్ళ ఆస్తుల విలువలు పెరిగి సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు మనం గమనించాలని చెప్పి ప్రజలను కోరుతూ ఉన్నాం. ఇదే కాకుండా ఈరోజు 300 ఎకరాల్లో కర్నూలులో డ్రోన్ సిటీ నిర్మాణం మా ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. డిఎస్సీలు, పోలీసులు, ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాలు కల్పిస్తున్నాం. 16,000 పైచిలకు డిఎస్సి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి ఈరోజు టీచర్లందరినీ కూడా స్కూళ్ళకు పంపి నాణ్యమైన విద్యను అందించేదానికి నారా లోకేష్ గారు కృషి చేస్తున్న తీరును కూడా ప్రజలందరూ గమనించాలా. అదేవిధంగా పెట్టుబడులు ప్రతిపాదనలు కేవలం ఒప్పందాలకు మిగిలిపోకుండా వెంటనే క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభం కావాలని చెప్పి అనుమతుల్లో ఒక్కరోజు కూడా జాప్యం కాకుండా పరిశ్రమలన్నీ కూడా ముందుకు పోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిరంతరం కృషి చేస్తూ అధికారులకు ఆదేశాలు ఇస్తూ పరిపాలన సాగిస్తూ ఉంటారు. ప్రతి వారంకి 10 రోజులకు ఒకసారి ఎస్ఐబిపి సమావేశాలు జరుగుతున్నాయి. దాంట్లో ఆమోదాలు ఇస్తున్నాం. ఈరోజు ఒకవైపు హార్టికల్చర్ హబ్బే కాకుండా పారిశ్రామికంగా విద్యుత్ శక్తి రంగంలో నిరంతరం రాయలసీమ నిర్లక్ష్యం చేసింది. మళ్ళీ చెప్తున్నా, రాయలసీమ మీద చర్చకు మీకు ధైర్యం ఉంటే రాండి. కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపుర ఏ ప్రాంతానికి వస్తారో రండి. మీరు మేము కూర్చున్నాం. నిధులపైన, అభివృద్ధి పైన చర్చ చేద్దాం. ప్రజలకు వాస్తవాలు అర్థం కావాలా. మీడియా సోదరులందరినీ కూడా పెట్టుకొని ప్రజలకు అర్థమయ్యే రీతిలో మీరు చెప్పండి, మేము చెప్తాము. అంతిమంగా ప్రజల న్యాయ నిర్ణేతలు రాయలసీమ అభివృద్ధికి అన్ని రకాలుగా కట్టుబడిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. దీని వెనక నిరంతరం పారిశ్రామికంగా అభివృద్ధి చెందేదానికి, పరిశ్రమలు తీసుకొచ్చేదానికి కృషి నారా లోకేష్ గారు నిరంతరం చేస్తున్నారనే విషయం ప్రజలకు అర్థం కావాలని చెప్పే ఈ మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. తెలంగాణలో ధాన్యం కొనుగోలులో జరుగుతున్న జాప్యంపై రాజకీయ సెగలు రాజుకుంటున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల దాడిని ఉధృతం చేశారు. ఐకేపీ సెంటర్లలో ధాన్యం కొనుగోలు చేయకపోతే ప్రజలే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, ఎంపీలను తరిమి కొడతారని బీజేపీ రాష్ట్ర నాయకులు తుమ్మల మురళీధర్ రెడ్డి హెచ్చరించారు. మరోవైపు మే 10న హైదరాబాద్లో ప్రధాని మోడీ నిర్వహించనున్న సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆలేరు బీజేపీ కార్యాలయంలో నేడు నిర్వహించిన మీడియా సమావేశంలో తుమ్మల మురళీధర్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మార్కెట్లలో రైతులు వడ్లు మురుగుతున్నా ఐకేపీ సెంటర్లో కనీసం 4వ వంతు కూడా కొనుగోలు చేయలేదని ఆయన మండిపడ్డారు. రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను రాళ్లతో కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి సొమ్ముతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆలేరు నియోజకవర్గ అభివృద్ధిని పూర్తిగా అటకెక్కించిందని ఆరోపించారు. రైతుల కష్టాలను పట్టించుకుని ఈ ప్రభుత్వంపై ప్రజలు విరక్తి చెందారని దుయ్యబట్టారు. దేశాన్ని విశ్వగురుగా తీర్చిదిద్దుతున్న ప్రధాని మోడీ మే 10న హైదరాబాద్ వస్తున్నారని తెలిపారు. బీజేపీని ప్రజలకు ఏకైక ఆశాకరణమని పేర్కొన్న ఆయన ఈ సభకు ప్రజలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జిల్లా నాయకురాలు మాధురి, కామిటికారి కృష్ణ, బడుగు జహంగీర్, గంగేష్ నరసింహారెడ్డి, సముద్రాల కల్పన తదితరులు పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై గళమెత్తారు. రైతుల సమస్యలను ఆయుధంగా చేసుకుని బీజేపీ ఆలేరులో తన పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. మరి విపక్షాల విమర్శలపై అధికార పక్షం ఎలా స్పందిస్తుందో చూడాలి. కానుకున్నటువంటి 2 ముక్కలు. ఎందుకంటే వాళ్ళు అభివృద్ధి చెందిందే స్పెక్ట్రా వెంచర్ తోటి. స్పెక్ట్రా వెంచర్లో ఇద్దరు కూడా భాగస్వాములు. మరి అనేక అక్రమాలకు పాల్పడి ఈరోజు మరి కోట్లకు పడిగెత్తిరు.
ఆ కోట్లకు పడిగెత్తి ఆ యొక్క డబ్బులతోటే మరి ప్రజలను కొని ఓట్లు ఇప్పించుకోవాలన్న ఆలోచనతో మరి దుర్మార్గమైన అవినీతి పరిపాలన సాగించడం జరుగుతుంది. పూర్తిగా ఇక్కడ పరిపాలన అటకెక్కించడం జరిగింది. ఈరోజు ఒడ్ల విషయంలో కూడా, రైతుల విషయంలో కూడా ఒడ్లు తమిళనాడు రాజకీయాల్లో దళపతి విజయ్ ఎంట్రీతో సమీకరణలు వేగంగా మారుతున్నాయి. తమిళగ వెట్రి కళగం పార్టీ స్థాపించి అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న విజయ్ కు అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయన్న వార్తలు ఆయన అభిమానులను కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నైలోని విజయ్ నివాసం వద్ద చోటు చేసుకున్న ఒక ఆసక్తికర సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమిళనాడులో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా కుట్రలు జరుగుతున్నాయన్న ఆందోళనతో అభిమానులు తలడిల్లిపోతున్నారు. చెన్నైలోని విజయ్ ఇంటి బయట ఈ రోజు ఉదయాన్నే ఒక వీరాభిమాని ప్రత్యక్షమయ్యారు. తన అభిమాన హీరో ఎదుర్కొంటున్న రాజకీయ అడ్డంకులు తొలగిపోవాలని కోరుకుంటూ అక్కడే కన్నీళ్లతో పూజలు నిర్వహించారు. విజయ్ క్షేమంగా ఉండాలని, ఆయన అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని దైవ ప్రార్థన చేశారు. మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయని, కానీ ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే వింతగా ఉందని ఆ అభిమాని పేర్కొన్నారు. ఇక్కడికి వస్తే కనీసం ఒక్క పోలీసు కూడా లేడు, అంతా నిశ్శబ్దంగా ఉంది, బయట ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా దళపతి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని ఆ అభిమాని ధీమా వ్యక్తం చేశారు. విజయ్ వెనుక కోట్ల మంది అభిమానుల అండ ఉందని స్పష్టం చేశారు. విజయ్ ఇంటి ముందు అభిమాని చేసిన ఈ పూజలు మరియు ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. రాజకీయాల్లో అడుగుపెట్టిన విజయ్ కు అభిమానుల నుంచి లభిస్తున్న ఈ బ్రహ్మరథం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి. ఫైనాన్స్ కంపెనీల వసూళ్ల పర్వం హద్దులు దాటుతోంది. లోన్ వాయిదా చెల్లించలేదని ఓ యువకుడిపై ఫైనాన్స్ ప్రతినిధులు పాశవికంగా దాడికి తెగబడ్డారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం చిల్లకల్లు గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. బాధితుడు ఎంత వేడుకున్నా వినకుండా విచక్షణారహితంగా కొట్టిన ఫైనాన్షియర్ల తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పుడు చిల్లకల్లు గ్రామంలో ఫైనాన్స్ వసూళ్ల పేరిట జరిగిన దాడి అరాచకానికి పరాకాష్ఠగా మారింది. గ్రామానికి చెందిన మహేష్ అనే యువకుడు తీసుకున్న లోన్ డబ్బులు చెల్లించలేదన్న నెపంతో ఫైనాన్స్ రిప్రజెంట్లు అతని వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య మాట పెరడంతో ఫైనాన్స్ ప్రతినిధులు ఒక్కసారిగా మహేష్ పై విరుచుకుపడ్డారు. బాధితుడు మహేష్ తనకున్న ఇబ్బందులను వివరిస్తూ కొంత సమయం కావాలని ఎంత వేడుకున్నా ఫైనాన్షియర్లు వినలేదు. అందరూ చూస్తుండగానే రోడ్డుపై అతన్ని విచక్షణారహితంగా చితకబాదారు. ఫైనాన్స్ ప్రతినిధుల దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన స్థానికులు వారి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వసూళ్ల పేరిట గోండాల్లా వ్యవహరిస్తూ మనుషులపై దాడులు చేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మహేష్ పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. బాధితుడు పోలీసులను ఆశ్రయించగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అనా అనా ఆగన్నా ఏమైతే పట్టమనాలన్నారైనా స్వామి అన్న నా బండి ఎప్పుడు కడుతున్నాడు ముందు
తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తమిళగ వెట్రికాలుగా అధినేత దళపతి విజయ్ కొద్దిసేపటి క్రితమే రాజ్భవన్ చేరుకున్నారు. తమిళనాడు గవర్నర్తో భేటీ అయ్యేందుకు ఆయన వెళ్లడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. పార్టీ స్థాపించిన తర్వాత విజయ్ గవర్నర్ కలవడం ఇదే తొలిసారి కావడంతో ఈ భేటీ వెనుకున్న రాజకీయ ప్రాధాన్యతపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చెన్నైలోని రాజ్భవన్ కు టీవీకే చీఫ్ విజయ్ చేరుకోవడంతో అక్కడ భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, తన పార్టీ భవిష్యత్ కార్యాచరణ లేదా ప్రజల సమస్యలపై గవర్నర్కు విన్నవించేందుకు విజయ్ వెళ్లినట్లు సమాచారం. తమిళనాడులో వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న విజయ్ ఉన్నట్టుండి గవర్నర్ కలవడం వెనుక ఏదైనా బలమైన వ్యూహం ఉందా అనే చర్చ మొదలైంది. ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పాటుకు ఎదురవుతున్న అడ్డంకులపై ఫిర్యాదు చేసే అవకాశం ఉందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. విజయ్ గవర్నర్ను కలవడానికి వస్తున్నారని తెలుసుకున్న అభిమానులు రాజ్భవన్ పరిసర ప్రాంతాలకు చేరుకుంటున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గవర్నర్తో భేటీ అనంతరం విజయ్ మీడియా ముందుకొచ్చి ఎలాంటి ప్రకటన చేస్తారనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. గవర్నర్తో విజయ్ భేటీ ముగిసిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ పరిణామం తమిళనాడు రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు దారితీస్తుందో చూడాలి. వరంగల్ జిల్లాలో ధాన్యం కొనుగోలు రగడ ముదురుతోంది. పంట చేతికొచ్చినా కొనేవారు లేక 6 కాలం శ్రమించిన అన్నదాతలు రోడ్డెక్కారు. వర్ధన్నపేట మండలం ఇల్లంద అంబేద్కర్ సెంటర్ వద్ద రైతులు భారీ ధర్నాకు దిగారు. వారం రోజులుగా మార్కెట్లో వడ్లు కుప్పలు పోసి ఎదురు చూస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన రైతులు వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిని దిగ్బంధించారు. ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్న జాప్యంపై వర్ధన్నపేట రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. వడ్లు పోసి వారం గడుస్తున్నా కాంటాలు మొదలు పెట్టకపోవడంతో రైతులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో వరంగల్ ఖమ్మం హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. కొనుగోలు కేంద్రాల్లో స్థానిక కాంగ్రెస్ నాయకులు రాజకీయం చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. రైతులను బీఆర్ఎస్ రైతులు, బీజేపీ రైతులు కాంగ్రెస్ రైతులను విభజించి తమకు నచ్చిన వారి ధాన్యం మాత్రమే కొనేలా ఇబ్బందులు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కాంటాలు ప్రారంభించాలని స్వయంగా జిల్లా కలెక్టర్ ఆదేశించిన క్షేత్రస్థాయిలో అధికారులు బేఖాతరు చేస్తున్నారని రైతులు ధ్వజమెత్తారు. దేశానికి అన్నం పెట్టే రైతు పండించిన పంటను కొనుగోలు చేయమని అధికారులు కాళ్లు మొక్కాల్సి రావడం దౌర్భాగ్యమని కన్నీరు మునియడిగారు. వడ్ల కొనుగోలు ప్రక్రియ పూర్తి స్థాయిలో ప్రారంభించే వరకు రోడ్డుపై నుంచి కదిలేది లేదని రైతులు స్పష్టం చేశారు. రైతుల ధర్నాతో వర్ధన్నపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని గమనిస్తున్న పోలీసులు రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని ఇటు విపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఎంతమంది ఉన్నారు రైతులు? ధర్నా కార్యక్రమం చెప్పడానికి కారణమనగా గత 20 రోజుల క్రితం వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో కలెక్టర్ గారు పల్లెపాట కార్యక్రమంకి వచ్చినప్పుడు మార్కెట్లో మక్కలు కొనుగోలు చేయడం లేట్ అవుతుంది. మరి కుప్పలుగా పెరిగే మార్కెట్ మొత్తం దాదాపు 30,000 బస్తాలు మక్కలు మార్కెట్లో ఉన్నందున అలా పరిస్థితి బాగలేదు మేడం. దయచేసి మా రైతులందరినీ ఒక చూపు చూడండి. పరిస్థితి వర్షం పడితే ఆగమవుతున్న మాటను ఆమె తిరస్కరించకుండా మరి మాకు గౌరవించి రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో మరి అదనంగా పండిన మొక్కలు అవి కాంటా పెట్టేసరికి లేట్ అవుతుంది. మరి ఇక్కడనే కాంటా పెట్టే విధంగా చేయండి మేడం అని చెప్తే కలెక్టర్ స్పందించి మరి మా సర్పంచ్ గారితో మాట్లాడిస్తే ఆ రోజు ఎంపీడీఓ గారితో సంబంధిత అధికారులతోటి మరి పూర్తిగా ఆడికి మరి యంత్రాంగాన్ని పంపించి చూసి అక్కడ రైతుల పేర్లు నమోదు చేసుకొని ఒక 5-6 రోజులలో ఐకేఎం సెంటర్ ఓపెన్ కాగానే మరి కాంట్రాక్ట్ అయితే ప్రయత్నం అని వాళ్ళు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం మేము అందరం కూడా మళ్ళీ కలెక్టర్ గారు ఒకసారి ఫోన్ చేసినా కూడా స్పందించి మరి మొన్న ఏదైతే ప్యాడీ క్లియర్ ఇచ్చి మరి ఒడ్లు పూర్తిగా 30-35 మంది రైతులు పేర్లు నమోదు చేసిన రైతులు ఆ పేర్లు రాసుకున్న రైతులు అందరూ కూడా మరి ధాన్యం పట్టిన తర్వాత మరి సంబంధిత చైర్మన్ కానీ వాళ్ళందరూ మమ్మల్ని పట్టించుకోకుండా మరి ఇక్కడ మార్కెట్కి వచ్చే మరి వడ్ల ధాన్యాన్ని మరి నిన్న వాడతాను నిన్న వచ్చిన టీఆర్డీఏ పీడీ గారు వచ్చిళ్ళు స్పాట్లో మరి కలెక్టర్ గారు వచ్చినప్పుడు కూడా ఆ విషయం చెప్పినాడు. మీరు ఎందుకు నిర్లక్ష్యం చెప్తారు?
రైతుల మీద ఇంత నిర్లక్ష్యం ఎందుకు? టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తన తదుపరి ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించారు. కొంత విరామం తర్వాత ఒక ఆసక్తికరమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రం బుధవారం హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలు చూస్తే నితిన్ కెరీర్ లో మరో వైవిధ్యమైన చిత్రంగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ పై సినీ వర్గాల్లో అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ 4 సినిమా బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్యం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నారి సిరిసవాడ మరియు సోమశేఖర్ టి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఒక వినూత్నమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు సమాచారం. నితిన్ సరసన అశోకవనంలో అర్జున కళ్యాణం ఫిల్మ్ రితికా నాయక్ కథానాయకగా నటిస్తున్నారు. ఈ జంట తొలిసారి వెండితెరపై కలిసి కనిపించబోతుండడం విశేషం. ఈ నెల 2వ వారం నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రతిభ కలిగిన సాంకేతిక నిపుణులతో భారీ వ్యయంతో ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. నితిన్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్, రితికా నాయక్ నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ కొత్త సినిమాతో నితిన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి మరి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.